తెలంగాణలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ పేరిట జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వాలని కొందరు నాయకులు అధికారులను అడ్డుపెట్టుకునే అవసరం లేకున్నా భూసేకరణ జరిపించి కోట్లాది రూపాయల టీడీఆర్ను అప్పనంగా సొమ్ము చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్. ఎస్ నవీన్, గత ప్రభుత్వంలో అధికారులందరూ కూడా టీడీఆర్కి సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేసి దాదాపుగా 100 కోట్ల రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నటువంటి ఒక్కొక్క ఉదంతం కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి హెచ్ఎండిఏలో ముఖ్యంగా మాన్యువల్ టీడీఆర్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడే ఈ స్కామ్ అంతా హెచ్ఎండిఏతో పాటుగా హెచ్ఎండిఏ అని అనుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలోని ఈ స్కామ్ అంతా కూడా ఎక్కువగా జరిగినట్టుగా మనకి అధికారులు గుర్తించారు. ఇప్పటికే విజిలెన్స్లో అధికారులకు దాదాపుగా 10,000 సంఖ్యలో కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండి డైరెక్టర్ అటువంటి ఉన్నటువంటి బాలకృష్ణ కూడా పూర్తిగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కింద ఉన్నటువంటి ప్లానింగ్ అధికారులు కావచ్చు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, సిటీ చీఫ్ ప్లానర్ దగ్గర నుంచి అందరి మీద కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2017 కేటీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా టీడీఆర్ని డబుల్ చేశారు. తర్వాత 2020 నుంచి పెద్ద ఎత్తున కూడా టీడీఆర్ వినియోగిస్తూ పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది కూడా టీడీఆర్ 400% ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర టీడీఆర్ తీసుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే టీడీఆర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. దాదాపుగా 100%, 400% అని చెప్తున్నప్పుడు కూడా దాదాపు 38%కే బయట దొరుకుతూ ఉండటంతో ప్రభుత్వం ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి డెవలప్మెంట్కి ప్రజలందరూ కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈ టీడీఆర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కారణం టీడీఆర్ వినియోగించడానికి ప్రభుత్వ అధికారులు పూనుకోవాలి. కానీ వాళ్లే ఈ స్కాములు తెరదీయటము, 100 కోట్ల రూపాయలు ప్రజలకు రావాల్సినటువంటి ధనాన్ని పూర్తిగా జేబుల్లోకి మళ్లించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మొన్న గత నెల రోజుల క్రితం కూడా జీహెచ్ఎంసీలో దాదాపుగా 4 అధికారులు 5,000 గజాలకు పైగా కూడా టీడీఆర్ను భూమి మాఫీ అంటే వేరే ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని తమదిగా చూపిస్తూ టీడీఆర్ సర్టిఫికేట్ పొందారు. దాదాపుగా 5-10 కోట్ల రూపాయల స్కామ్ కూడా జరిగింది. దాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించేసి ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వమే కాదు, ఈ అధికారులు ఇప్పుడున్నటువంటి దానిలో కూడా ఈ టీడీఆర్ అవకతవకలకు ఇంకా అధికారులు పాల్పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో టీడీఆర్ బ్యాంక్ అయితే ఉంది. ఈ టీడీఆర్ బ్యాంకుకి సంబంధించి ఇప్పుడు ఒక లాగిన్ కూడా క్రియేట్ చేసేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాగిన్ క్రియేట్ చేసి పూర్తిగా కూడా ఎండ్ యూజర్కి టీడీఆర్ హక్కు పొందేందుకు కొంత ఫీజు వెసులుబాటు అయితే కనిపించారు. కానీ హెచ్ఎండిఏలో మాత్రం పూర్తిగా కూడా ఇంకా మాన్యువల్ టీడీఆర్లే నడుస్తూ ఉన్నాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ కేసులు అయిన తర్వాత పూర్తిగా కూడా హెచ్ఎండిఏలో టీడీఆర్లను కూడా బంద్ చేశారు. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాలు కావచ్చు, అంతమంది కావచ్చు, టీడీఆర్ సర్టిఫికేట్ అన్ని కూడా మాన్యువల్లోనే జరిగేవి. సో మాన్యువల్గా జరిగినటువంటి టీడీఆర్లు అన్ని కూడా 2020 టీఎస్ బీపాస్ చట్టం రాకముందు పూర్తిగా కూడా ఈ మాన్యువల్ టీడీఆర్ని డిపిఎస్ఎంఎస్లోనే పెడుతూ ఆ మాన్యువల్ టీడీఆర్లతోనే అనుమతులు అంటే టీడీఆర్ వల్ల సెట్ బ్యాక్ డివియేషన్లు కావచ్చు, అదనపు అంతస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు. సో ఈ అదనపు అంతస్తుల విషయాల్లోనే మాన్యువల్ టీడీఆర్ని పెట్టేసేసి ఫోటోషాప్ జిరాక్స్లు పెట్టేసేసి టీడీఆర్ అనుమతులు పొందారు. దాదాపుగా 2-3 అంతస్తులు కూడా పెద్ద పెద్ద బిల్డర్లు అయితే పొందారు. దాదాపుగా మినిమం 1000 స్క్వేర్ యార్డ్స్ 1200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వాళ్ళైతే ఒక సింగిల్ ఫ్లోర్ అయితే పొందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా నకిలీ టీడీఆర్లు పెట్టేసి ఆ ఒరిజినల్ టీడీఆర్లోంచి డిడక్షన్ చేయకుండా ఒకటే టీడీఆర్ సర్టిఫికేట్ని మళ్ళీ పెడుతూ టీడీఆర్లు అదనపు అంతస్తులు పొందారని చెప్పేసి అధికారులు దానికి సహకరించారని చెప్పేసి ఒక్కొక్క కేసుని చూస్తున్నప్పటికీ విజిలెన్స్ అధికారులు విస్తుపోతామని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా టీడీఆర్ వాల్యూ మొత్తం కూడా ప్రభుత్వానికన్నా రావాలి, లేదంటే ఎండ్ యూజర్ కన్నా రావాలి, కానీ భూములు కోల్పోయిన వాళ్ళకన్నా కానీ అధికారులు ఆ మొత్తాన్ని కూడా తమ జేబుల్లోకి సొంతంగా మరలించుకున్నారు. ప్రజాప్రతినిధులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, అలాగే బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళందరూ హస్తాలు కూడా ఇందులో ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీఎస్బీ పాస్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు హెచ్ఎండి అనుకున్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున ఈ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నాలా టీడీఆర్కి సంబంధించి కావచ్చు, రోడ్ వైండింగ్ టీడీఆర్ సంబంధించి కావచ్చు, 2 టీడీఆర్లో వేరియేషన్స్ ఉంటాయి. నాలా టీడీఆర్కి మాత్రం 200% ఇస్తూ ఉంటారు. అలాగే రోడ్ వైండింగ్కి సంబంధించి 400% ఇస్తూ ఉంటారు. సో 200 ప్లేస్లో కూడా ఈ 400 రోడ్ వైండింగ్ టీడీఆర్ అని చూపించేసి అక్కడ కూడా పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మున్సిపాలిటీస్కి టీడీఆర్ ఇచ్చే అధికారం లేదు, పూర్తిగా కూడా హెచ్ఎండిఏకి అధికారం ఉంది. కానీ మున్సిపాలిటీస్లో కూడా పెద్ద ఎత్తున టీడీఆర్ ఇస్తున్నట్టుగా చూపించేసేసి ఒక టీఎస్బీ పాస్లో ఉన్నటువంటి బగ్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున ఈ స్కామ్కి తెరదీశారన్నట్టుగా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలు ఇప్పటికే కేసులు కూడా పెట్టారు, సస్పెండ్ అయిన అధికారులు ఉన్నారు. ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. సో ఒక్కొక్కటిగా అధికారుల పేర్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో కింద ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా పూర్తిగా కూడా ఇందులో ఒక్కొక్కల హ్యాండ్ హస్తం ఉన్నట్టుగా కూడా ఇందులో తెలుస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున అయితే ఈ టీడీఆర్ స్కామ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలా టీడీఆర్ అవైలబిలిటీ ప్రభుత్వం అయితే ఇన్ఫ్రా చేస్తూ ఉన్నాము, టీడీఆర్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్లు కూడా తీసుకొస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ గ్రౌండ్ రిపోర్ట్లో చూసినట్లయితే టీడీఆర్ ఎవరైతే ఇచ్చారు, టీడీఆర్ ఎవరైతే పొందారు, ఇన్ఫ్రాకి హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే భూములు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఎవరైతే కోల్పోయారో, చెరువుల నాళాల్లో సంబంధించి కావచ్చు, అంతా కూడా భూములు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఎలాగో ఇవ్వలేదు. ఎందుకంటే మార్కెట్ వాల్యూకి సంబంధించి 2 రెట్లు ఇస్తుంది. సో దాదాపు 30,000 గజం ఉంటే 60,000 రూపాయలు మాత్రమే గజానికి ఇస్తూ ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో దానికి 10 భూమి రేట్లు ఉంటాయి. కానీ దాదాపుగా 4 రెట్లు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎండ్ యూజర్ ఎక్కడ కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. సో ఇలానే స్కాములు జరుగుతూ పోతూ ఉంటే మాత్రం, అధికారులు చర్యలు తీసుకోకపోతే మాత్రం పూర్తిగా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ పూర్తిగా కూడా ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికైనా ఎవరైతే టీడీఆర్ స్కాముల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.